హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే షానుకి మనుకి ఇద్దరికి స్కూల్ ఉందండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. సో మార్నింగ్ 6 o'clock లేసి కొంచెం అయితే నేను ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వచ్చేసరికి ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. సో ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి కాబట్టి వాళ్ళకి నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ముందైతే స్టవ్ మీద బియ్యం కడిగేసి పెట్టేశానండి. ఇది రైస్ అవుతుంది. ఈ రోజు కూర అయితే మాత్రము మేము అన్నం తినేటప్పుడు వండుకుంటాను. ఇప్పుడు పిల్లల మట్టికి పులిహోర అయితే చేస్తున్నానండి. సో రైస్ ఉడికిపోతే పిల్లల కోసం పులిహోర వండేస్తాను. సో మార్నింగ్ లేవగానే చేయాల్సిన ఫస్ట్ పని అయితే ఉంది కదండి. మా వారికి టీ పెట్టాలి. మిల్క్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు ఆయన. సో ఆయన కోసం అయితే నేను టీ అయితే పెట్టేస్తానండి. ఫస్ట్ డికాషన్ పెడతానండి, తర్వాత పాలు వేస్తాను. తాజ్మహల్ టీ పౌడర్ అండి ఇది. స్టవ్ మీద అయితే డికాషన్ పెట్టాను కదండి. డికాషన్ మరగడానికి టైం పడుతుంది. ఈ లోపల షాను మను అయితే నిద్ర లెగిసిపోయారు. సో వాళ్ళ కోసం అయితే హీటర్ పెట్టేసి వచ్చేస్తాను. డికాషన్ అయితే మరిగిపోయిందండి. పాలు అయితే వేసేస్తున్నాను. మా వారు పాట పాడుతున్నారు. షాను అయితే నిద్రలేసిపోయిందండి. సో తాగడానికి షానుకు నీళ్ళు ఇస్తున్నాను. అయితే ఒక మ్యాజిక్ ఉంది ఇక్కడ. ఇది కూడా చూడండి, మా మను మ్యాజిక్ చేసింది. ఈరోజు నేను నిద్రే లేపలేదు, దానికదే లెగిసిపోయింది. దట్టు ఏడవకుండా లెగిసింది కదమ్మా. ఎలా లెగిసావు చెప్పు. నేను చెప్పిందే, అమ్మ కూడా ఒకటి చెప్పింది. నిన్న అమ్మ ఏం చెప్పింది చెప్పు. దోశలేస్తున్నా. ఒకవేళ మీరు ఏడ్చారంటే ముడ్డు మీద వాత పెట్టేస్తానని చెప్పాను కదా రాత్రి పడుకునేటప్పుడు. అప్పుడు చెల్లేమందే, నేనేమి ఏడవనే, నేను లెగిసిపోతానే అని చెప్పింది. అలాగే మ్యాజిక్ చేసింది కదా చెల్లి. వెరీ గుడ్ మను బాబు. అబ్బాబా క్యూట్నెస్ ఏంటమ్మా, అంత క్యూట్ ఉందేంటి మన తల్లి కదా. చూడండి ఎంత క్యూట్ ఉందో, ఎంత క్యూట్ ఉందో చూడండి. అమ్మో లైట్ వద్దులే. ఇంకోండి మార్నింగే మా షాను నీళ్ళు తాగినప్పుడు ఈ ఆసనం వేస్తుంది అనమాట. ఈ ఆసనం వేసి వాటర్ తాగితే పిల్లలకి మార్నింగే మోషన్ ఈజీగా అవుతుందండి. ఈ మనుని చేయమంటే అస్సలు చేయదు. అది స్కూల్లో నొప్పి వచ్చేస్తే బాత్రూమ్ అని కూడా చెప్పదు మా మన తల్లి. ఏడుస్తూ ఉంటుంది. పపాయ స్నాక్స్ పెడతానే. స్టవ్ మీద టీ పెట్టాను కదండి. టీ అయితే మరిగిపోయింది. మా వారికి ఇంకా టీని వడపోసేసి ఇచ్చేస్తాను. చాలా మంది టీ చిక్కం చూసి ప్లాస్టిక్ వాడకంటున్నారండి. ఇది సరౌండింగే ప్లాస్టిక్, ఈ లోపలంతా స్టీల్ అండి. సో ఇది వాడినా పర్వాలేదు అనేసి ఇది వాడుతున్నాను అనమాట. నా దగ్గర స్టీల్ది ఉంది, ఇది ఉంది. ఇది కూడా లోపల స్టీలే. కదవచ్చు కదా ఒక నిమిషం. నువ్వు ఉండి నాకు ఎందుకు శ్రీగారు ట్రైపోర్డ్లో ఒక స్టాండ్లో నా ఎన్నిసార్లు చెప్పినా మా ఆయన కదలండి. రైస్ అయితే ఉడికిపోతున్నదండి. ఇంకా నేను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తున్నానండి. దోశల్లోకి చట్నీ కావాలి కాబట్టి రైస్ ఉడకగానే వేరుశనగ గుళ్ళు వేగిచ్చేసుకుంటాను. కదిలిపోయింది వీడియో.
గ్యాస్ అయితే ఇంకా ఖాళీ అవ్వలేదు కదండి. ఈ లోపల పిల్లలకి స్నాక్స్ కోసం అయితే పపాయ పెట్టమన్నారు. దీన్ని అయితే కట్ చేసేసుకుని బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఎంత శ్రీవారు పపాయ ఒకటి 3 కేజీలు 100 అంటే అండి. బాగానే ఉంది శ్రీవారు. పర్లేదు, అసలు దీనికి బోల్ దెబ్బలు కూడా తగిలేసినాయి. బాగుంది, ముగ్గింది, పచ్చిగేమీ లేదు. మా బ్రష్ చేసే వస్తున్నాను. స్నానం నువ్వే చేసేమను, ఎందుకంటే నేను దోశలు వేయాలి, లేట్ అయిపోద్ది రోజు. రేపు చేపిస్తాను, ఇడ్లీ వేసిన రోజు నేను నీకు చేపిస్తాను. ఇదిగోండి పపాయ అయితే కట్ చేసేసి ఇలాగా స్టీల్ బాక్సుల్లో అయితే పెట్టేశాము. ఇది ఈరోజు పిల్లలిద్దరికి స్కూల్లో తినడానికి స్నాక్స్. మార్నింగే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను కదండి. రైస్ అయితే ఉడికిపోయింది, అన్నాన్ని అయితే వాష్ చేసుకుంటున్నానండి. పాలైతే మరిగిపోయినాయండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేస్తానండి. దోశల్లోకి చట్నీ కోసం వేరుశనగలు వేగించుకుంటున్నాను. ఇంక ఇదిగోండి, ఇది దోశల పిండి నిన్న నైట్ బయట అయితే ఉంచుకున్నాను. ఇంకా దోశల పిండిలోకి సాల్ట్ అయితే కలుపుకుని పక్కనైతే పెట్టుకుంటున్నాను. పిల్లలిద్దరూ స్నానం చేసి వచ్చేస్తే వాళ్ళిద్దరికీ దోశలు అయితే వేసి ఇచ్చేస్తాను. ఇంకా పిల్లలిద్దరూ అయితే ఫ్రెష్ అవ్వలేదండి. ఇంకా ఈ లోపల వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా. ఈ రోజు అయితే పిల్లలిద్దరి కోసం పులిహార అయితే చేస్తున్నానండి. మేము తినేటప్పుడు కూర అయితే వండుకుంటాను. సో పులిహార కోసం అయితే తాలింపు వేపిచ్చేసాను. ఇంకా నేను మొన్న చింతపండు గుజ్జు అయితే రెడీగా చేసుకుని ఉంచుకున్నానండి. అది కొంచెం అయితే ఉన్నదనమాట పిల్లలిద్దరికే కాబట్టి ఆ చింతపండు గుజ్జు అయితే సరిపోతుంది. సో దాంతో రోజు పిల్లల కోసం పులిహార అయితే చేస్తున్నానండి. అని నాకు కొత్తగా అనిపిస్తుంది మీ ఫ్యామిలీని చూసి. వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ దిస్ అని అనుకున్నాను నేను. అమ్మా రసం ఉంటాయి ఒకసారి. అంటే గొప్పే గొప్పలే. అబ్బోయ్ నీ గోడకి కాలిపోయింది కదా చెయ్య. మీ ఫ్యామిలీ గొప్ప నువ్వే చెప్పుకోవాలి. గొప్పలే. ఉడుతాను పిల్లలకి పులిహార అయితే చేసేసానండి. ఇది కొంచెం చల్లారితే బాక్స్లో పెట్టేస్తాను. మన ఇద్దరం ఫ్యాన్ కింద ఉండిపోయాము, మరీ చలేసేసింది నాకు రాత్రి. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి దోశలు వేసి ఇవ్వాలి. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా నింపేసుకుని లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఫస్ట్ అయితే వాటర్ బాటిల్స్ని నింపుతున్నాను. తర్వాత ఇంకా పిల్లలిద్దరూ వచ్చేసాక వాళ్ళకి దోశలు అయితే వేసి ఇచ్చేస్తాను. పిల్లలిద్దరూ అయితే స్నానం చేసి వచ్చేసారండి. మా మను ఏడవకుండా ఉంటే నాకు మార్నింగ్ 7 o'clock కల్లా ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా పూర్తి చేసేస్తాను. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపేశాను, స్నాక్స్ కూడా పెట్టేశాను, మీరు చూసారు కదా. ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే టిఫిన్ వేస్తున్నానండి. నేను ప్రతిరోజు రాత్రి పిల్లలిద్దరి కోసం ఇలాగ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతున్నాను స్కూల్ ఉన్న రోజు.
సో పిల్లలిద్దరు ఈ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. ఈ లోపల నేను ఒక 2 దోశలు వేసుకుని వెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తానండి. సో పిల్లలు టిఫిన్ తినేటప్పుడు నేను జెల్ అయితే వేసేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ నేను గాజు డబ్బాలో సోక్ చేశాను కదండి, ఆ డబ్బాని కింద పాడేసి మొత్తం నేల పాలు చేసేసారు డ్రై ఫ్రూట్స్ని. షాను చట్నీ వేసుకుంటావా? కారపొడా దోసకి చట్నీ లేదండి, పిక్కి చూపించుకోను అందరికి. ఇదిగోండి, ఇది మా మను పాప. ఈ పాప మీది దీని పేరు పీకి. స్కూల్కి తీసుకెళ్తున్నావా? ఇంట్లోనే రెడీ చేసేసాను నేను. సరే కూర్చోండి అమ్మా, అవి తింటా ఉండండి. షాను స్పూన్ పట్టుకెళ్ళు. ఇదిగో స్పూన్ తీసుకుని వెళ్ళు. అక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టాను, అవి తినండి, నేను వచ్చి జడేస్తాను. నేను దోసేస్తున్నాను. దోశ ఎంత తెల్లగా వచ్చింది ఏంటో అర్థం కావట్లేదు. పిల్లలకైతే టిఫిన్ కింద 2-3 దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. వాళ్ళు తినరు, కానీ నేను వేస్తాను. అసలు ఈరోజు దోశలు కూడా అసలు బాగా రాలేదు, ఏంటో తెల్లగా వచ్చాయి, అంత టేస్టీగా అనిపించలేదు అనమాట. ఇంకా మా షాను అయితే టిఫిన్ పెట్టంగానే ఫాస్ట్గానే తినేస్తుందండి. మనుయే గంటల తరబడి తింటుంది, అంత త్వరగా తినదు. ఇంకా షాను తినేస్తుంది కదా, ఫస్ట్ అయితే నేను షానుకైతే జడలు వేస్తున్నానండి. ఈరోజు మా హస్బెండ్ ఇల్లంతా ఫ్లోర్ మాపింగ్ పెడుతున్నారు, హాల్ ఖాళీ లేదు అనేసి బెడ్రూమ్లోకి అయితే వచ్చి పిల్లలైతే కూర్చొని ఉన్నారు. ఇంక వీళ్ళకైతే జల్ల వేస్తున్నాను. మరో పక్క మను అయితే టిఫిన్ తింటుందనమాట. నిజానికి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే మను నిద్ర ప్రశాంతంగా లేచింది, ఏడవకుండా. మను లేచిన మూడ్ బట్టి డే అన్నది ఉంటుందన్నమాట. అది ఏడుస్తూ లేచింది అనుకోండి, ఇంకా ఆ రోజంతా చాలా డిస్టర్బ్డ్గా చిరాగ్గా గడుస్తుంది, కేకలతోటి అరుపులతోటిని. అది ప్రశాంతంగా లేచింది అనుకోండి, డే అంతా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా నా మార్నింగ్ రొటీన్. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపిస్తున్నాను. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేశానండి. పిల్లలైతే ఈ రోజు 8:05 కల్లా వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత నేనైతే నైట్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను మా వారు కలిసి వాకింగ్కి వెళ్తున్నామండి. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు నేను తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకుంటాను. వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 9:30 అయ్యిందండి. ఇంకా మా వారు నేను 10 o'clock కల్లా ఆఫీస్కి వెళ్ళాలి కదా, నాకు టిఫిన్ వేసేసి తర్వాత నువ్వు ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపారాధన చేసుకో అన్నారు. ఇంకా ఆయనకి నేను టిఫిన్ అది పెట్టేసి ఆయన్ని పంపించేసిన తర్వాత నేను తలస్నానం అయితే చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నానండి. నాకు ఈ దేవుడికి దీపారాధన ఇవన్నీ అయ్యేసరికి టైం అయితే మాత్రము 11:15 అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా నేను టిఫిన్ వేసుకుని తినాలి. ఈరోజు సారీ అయితే కట్టుకోలేదండి. ఈరోజు నాకు చాలా షూటింగ్ అయితే ఉంది, అదైతే కంప్లీట్ చేసుకోవాల్సిన పని అయితే ఉందన్నమాట. ఈరోజు నా డే చాలా ప్రొటెక్టివ్గా ఎంతో హ్యాపీగా గడిచింది. అదంతా ఎందుకు ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేను మార్నింగ్ నుంచి టిఫిన్ అది ఏమీ తినలేదండి. సో ఇంకా టిఫిన్ తిందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా కోసం 2 దోశలు అయితే వేసుకుంటానండి. ఇలా దోశలు వేసుకుంటూ నేను కొన్ని వీడియోస్ అయితే వింటున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో తెలుగు వీడియోల కన్నా ఎక్కువగా ఇంగ్లీష్ వీడియోలు వినడానికి ట్రై చేస్తున్నానండి. నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అనేసి. సో అందుకనేసి ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ అయితే వింటున్నానండి. అవి వింటే కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అయితే బాగా వస్తుంది అనేసి. ఈరోజు ఏంటోనండి, దోశలు ఇలాగా తెల్లగా వచ్చాయి. అసలు రీజన్ ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అలాగని టేస్ట్ మరీ వరస్ట్ అని కాదు, ఎక్సలెంట్ అని కాదు, ఏదో యావరేజ్గా అలా ఉన్నాయన్నమాట. ఈ దోశలు వేయడం కూడా నాకు బాగా వచ్చేస్తే బాగుండని అనిపిస్తుందండి. ఎందుకంటే గారెలు వేయడం వచ్చింది, పెసరట్లు వేయడం వచ్చింది, ఇడ్లీ ఎలాగూ వచ్చు, ఒక దోశలు కూడా వచ్చేసి ఉంటే సరిపోతుంది. మేము తినే రెగ్యులర్ టిఫిన్లు ఇవే. సో మాకు అప్పుడు మంచిగా ఉంటుంది కదా అన్నీ వండుకుంటున్నట్టు. ఇంకా నాకు పూరీలు బజ్జీలు ఇంత మార్నింగ్స్ అంత ఏమి తినాలి అని అనిపించదులేండి.
సో ఇంకా ఇదిగోండి నేనైతే టిఫిన్ తినేసి తర్వాత అయితే ఇంకా వంట పని అయితే మొదలు పెట్టాలి. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైంకి భోజనానికి వస్తారు కదండి. సో అందుకనేసి నేను మళ్ళీ ఎడిటింగ్లో కూర్చుంటే లేట్ అవుతుంది అనేసి 11:30 కల్లా కూర వండేద్దాము అనేసి స్టార్ట్ చేశాను అనమాట, పెసరవడియాల కూర. అయితే మా ఆయన ఫోన్ చేసి నేను భోజనానికి రావట్లేదు అని అన్నారు. సో ఇంకా ఉల్లిపాయలు మగ్గబెట్టేసాక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. టైం అయితే 3:40 అయిపోయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం చేసేసా భవాని అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి నేనైతే భోజనం చేసేసానండి. మార్నింగ్ 11:30 నుంచి నాకు 2:30 వరకు అసలు క్షణం తీరిక లేదండి. అంత బిజీగా గడిచిపోయింది రోజు నా డే అయితేని. ఎందుకు ఏం చేశాను అంటే పనులు ఏమీ చేయలేదు. కాకపోతే అంత బిజీగా ఎందుకు అయ్యింది అంటే నేను మీకు నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి, నేను ఇంగ్లీష్లో మాట్లాడడము స్టార్ట్ చేస్తున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడుతూ రీల్స్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో అని చెప్పాను కదా. సో ఆ రీల్ షూటింగ్కే నాకు టైం పట్టేసింది అనమాట. ఫస్ట్ ఏం మాట్లాడాలి ఏంటి అనేసి కొద్దిసేపు ఆలోచించుకుని 12 o'clockకి షూట్ స్టార్ట్ చేస్తే మీరు నమ్మరండి, 1 minute వీడియో షూటింగ్కి నాకు 1 hour పట్టిందనమాట. 12కి స్టార్ట్ చేసిన నేను 1 minute వీడియోకి 60 takes తీసానండి. మీరు నమ్మరు, ఎందుకంటే నాకు ఇప్పుడు మన తెలుగు అనుకోండి నేను గడగడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, కానీ ఇంగ్లీష్ అన్నది నేను ఎప్పుడు ఇలా కెమెరా ముందు మాట్లాడి రికార్డ్ చేసుకున్నది ఎప్పుడూ లేదు కదా. అండ్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు నాలో నేను గమనించుకున్నది ఏంటి అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, నేను P1 F1 పలకలేనండి. అంటే పలకలేను అంటే నాకు బై బర్త్ వచ్చిన ప్రాబ్లం ఏమి కాదు. నేను చిన్నప్పుడు నుంచి ప్రొనౌన్సియేషన్ రాంగ్గా ఎదుటి వ్యక్తి మాట్లాడడము అది రాంగ్గా విని నేర్చుకోవడము నాకు అలా రాంగ్ అలవాటైపోయింది. ఇంకా అసలు కామెడీ ఏంటంటే ఎవరైనా కరెక్ట్గా మాట్లాడితే అది నాకు రాంగ్ అనిపిస్తుంది. నాది రాంగ్ అనుకోను నేను, వాళ్ళు రాంగ్ మాట్లాడుతున్నారు ఏంటి అన్నట్టుగా యాస్గా అనిపిస్తుంది నాకు. బట్ చాలామంది నేను P సరిగ్గా పలకట్లేదు, F సరిగ్గా పలకట్లేదు అనేసి అన్నప్పుడు నన్ను నేను చెక్ చేసుకున్నాను అనమాట. సో ప్రాబ్లం నాలోనే ఉంది అని నాకు అర్థమైంది. బట్ ఇదేమి కరెక్ట్ చేయలేని ప్రాబ్లం అయితే కాదు, నేను కరెక్ట్ చేసుకోగలను. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే నేను దీన్ని ఓవర్కమ్ చేయగలనండి. సో ఇంగ్లీష్ మాట్లాడుతూ వీడియో పెడతానని చెప్పాను కదా, దానికోసం వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను. 1 hourలో 60 takes తీసానండి. 1 నిమిషం వీడియోకి 60 takes తీసాను అనమాట. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు Pతో వచ్చిన పదాలన్నీ నత్తొచ్చేస్తున్నాయి, Fతో వచ్చిన పదాలన్నీ నత్తి పలికేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా కొన్ని పదాలు ఫాస్ట్గా 1 minute లోపల మనము మాట్లాడాలి కదా. ఎన్నిసార్లు నత్తొచ్చేసి పిచ్చగా చేసేసాను అనమాట వీడియోలు. మళ్ళీ అవి షూట్ చేసినవన్నీ డిలీట్ చేసి, అబ్బాయి ఇలా కాదు, కరెక్ట్ రాంగ్ ఇవేమీ వద్దు, ప్రాపర్గా మాట్లాడాలి అనుకోవద్దు, నా మనసులో ఏముందో అది ఎగ్జాక్ట్గా కూర్చొని మాట్లాడదాం అనేసి మాట్లాడేసాను అనమాట. అది 1 minute 30 seconds అలా వచ్చిందండి వీడియో. ఆ రీల్ షూటింగ్కి నాకు 12 o'clock నుంచి 1 o'clock వరకు ఒక రీల్కి షూటింగ్ పట్టింది. 1:20 ఆ టైంకి ఫస్ట్ రీల్ పోస్ట్ చేశానండి ఇన్స్టాగ్రామ్లోని. మళ్ళీ రేపొద్దునంతా నాకు చాలా ఎడిటింగ్ పని ఉండిపోయింది అనమాట. మళ్ళీ రేపొద్దున్న నాకు ఈ షూటింగ్తో కుదరదు. సో అందుకని రేపు కావాల్సిన వీడియో కూడా షెడ్యూల్ చేసుకోవాలి ఇప్పుడే నేను. సో మళ్ళీ ఆ షూటింగ్ కోసం మళ్ళీ అంతే టైం పట్టిందనమాట చాలాని. అప్పటికి 2:30 అయిపోయిందండి సెకండ్ వీడియో షెడ్యూల్ చేసుకునేసరికి. సో ఇంకా 2:30కి షానుని మనుని అయితే తీసుకొచ్చానమాట. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఫస్ట్ రీల్ అయితే పోస్ట్ చేశానండి. అయితే నాది రెగ్యులర్గా ఉంటుంది కదా ఇన్స్టాగ్రాము, భవానీ పాఠశాల అని. సో భవానీ పాఠశాల కాకుండా భవానీ పాఠశాల అఫీషియల్ అని ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందండి. మీకు ఈ ప్రొఫైల్ పిక్ అయితే కనిపిస్తుంది. శారీతో ఉన్నాను కదా, ఈ ప్రొఫైల్ పిక్ అయితే మీకు కనిపిస్తుందండి. ఇందులో నేను ఫస్ట్ రీల్ అయితే పోస్ట్ చేశాను. హాయ్ హలో, దిస్ ఇస్ భవానీ, యూ మైట్. సో నేను మీకు వీడియో లింక్ అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కామెంట్లో పిన్ చేస్తానండి. ఒక్కసారి వెళ్ళి ఈ వీడియోలో నేను ఎలా మాట్లాడాను ఏంటి అన్నది ఒకసారి వినండి. ఎవరైనా ఆల్రెడీ వినుంటే కనుక కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఈ వీడియో కింద మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా మీరు ఇవ్వచ్చు. అంటే భవానీ ఇది కరెక్ట్గా మాట్లాడలేదు, ఇది తప్పు వచ్చింది, ఈ సెంటెన్స్ కరెక్షన్ చేసుకో అని కూడా మీరు చెప్పొచ్చండి. నేను ఈ వీడియోస్ చేయడం మొదలు పెట్టాను కదా ఈరోజు, నిన్నైతే మొదలు పెడుతున్నాను అన్న ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఎందుకంటే నేను ఇది మొదలు పెట్టడానికి ముందు దీనికి ఎండ్ ప్రోడక్ట్ రిజల్ట్ ఏంటి అన్నది ఊహించేసుకుంటాను. అదే నన్ను మోటివేట్ చేసేస్తూ ఉంటుంది అనమాట, చెయ్యి అని. అయితే మొదలు పెట్టేశాను, వీడియో పోస్ట్ చేసేసాక ఇప్పుడు
ఒక్కటి బాగా ఫాలో అవుతానండి. ఆరంభింపరు నీచ మానవులు, అంటే మొదలుపెట్టిన పనిని అది వదలకుండా పూర్తి చేయాలి అన్నది నా టార్గెట్ అనమాట. సో దిగిపోయాను, నేను ఈ ఇంగ్లీష్ నేర్చుకునే గోతులోకి దిగిపోయాను కదా. ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రామిస్ చేసినట్టుగా ప్రతిరోజు వీడియోస్ పెట్టాలి. ప్రతిరోజు వీడియోస్ పెట్టడానికి ఈరోజు 2.5 hours టైం తీసుకున్నాను ఒక్క షార్ట్ రీల్ని షూట్ చేయడానికి కదా. సో ప్రతిరోజు ఇంత టైం నేను పెట్టగలనా, ఇంత ఎఫర్ట్ నేను పెట్టగలనా, నేను చేయగలనా లేదా అని ఏదేదో కొంచెం స్ట్రెస్డ్ కింద అనిపించింది అనమాట ఈరోజు. బట్ ఇది కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసుకుని ఒక అడుగు ముందుకేసాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందండి. ట్రై చేయగా కొన్ని రోజులకి నేను 1 minute వీడియోకి ఈరోజు 1 hour పట్టింది. అలా చేయగా మేబీ 1 minute వీడియోకి ఒక 10 నిమిషాలు, 1 minute వీడియోకి 1 minute తీసుకునే రోజు రావాలి అని కోరుకుంటున్నాను అనమాట. ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా వచ్చినా కూడా పట్టించుకోవాలి అని అనుకోవట్లేదు. అండ్ నా క్రియేటర్స్, నాతో నేను బాగా తెలిసిన వాళ్ళు నన్ను చూసి ఎగతాళిగా అనుకున్నా, లేకపోతే ఎవరు ఏమనుకున్నా కూడా నేను అది కన్సిడర్ చేయొద్దు అనుకుంటున్నానండి. ఎందుకు అంటే యాక్చువల్లీ నాకు ఈ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న గోల్ ఎప్పటి నుంచో ఉందనమాట. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేసి మానేశానండి. బట్ ఇప్పుడు చాలా ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను. అంటే మెయిన్ మనకి ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దీనికి ఇది కూడా రాదా అనేసి చిన్న చూపుగా చూస్తారేమో అన్నది ఆ ఫీల్ నన్ను ఇన్ని రోజులు ఆపేసింది అనమాట. ఇంకా దాన్ని కూడా ఓవర్కమ్ చేద్దాము ఇంకెంతకాలం ఇలాగా అనేసి మొదలెట్టానండి. చూడాలి ఈ జర్నీ నన్ను ఎక్కడి వరకు. ఇంకా గిన్నెలు ఉన్నాయండి, గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసి కాసేపు అయితే పిల్లలిద్దరిని చదివించి వాళ్ళతో కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తాను. అండ్ ఈరోజు నాకు ఇంకొక హ్యాపీనెస్ ఇచ్చిన న్యూస్ ఏంటంటే, ఫస్ట్ వీడియోస్ పెట్టాను అన్నది ఒక హ్యాపీనెస్. 2 వచ్చేసి రోజు నేను ఎడిటింగ్ చేసేటప్పుడు గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉండేదన్నమాట. ఈరోజు అసలు ఫోన్ని నాకు కావలసిన విధంగా నేను ఉపయోగించుకున్నాను తప్పించి ఫోన్లో వీడియోస్ని రీల్స్ని స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయలేదు. అది కూడా నాకు ఒక చిన్న అచీవ్మెంట్ లాగా అనిపిస్తున్నదండి. మా షాను మను అయితే టెంట్ హౌస్లో కూర్చుని ఆడుకుంటున్నారండి. సో పిల్లలకి స్నాక్స్ కింద అయితే ఈ చిక్కుడు గింజలు అయితే ఉడకేసానండి. ఇవి శనగలు కాదు, చిక్కుడుకాయ గింజలండి. మా అత్తయ్య వాళ్ళకి చిక్కుడుకాయ పాదు ఉంది కదా, అలాగే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారికి కూడా చిక్కుడుకాయ పాదు ఉన్నదనమాట. అయితే అమ్మమ్మ గారు ఎగేశ్వరంలో ఎక్కువ ఉండరు కదండి, రాజమండ్రిలో వాళ్ళ కూతుర్లు ఇంట్లో ఉంటారు. సో చిక్కుడుకాయలు కొయ్యలేదనమాట. ఇంకా చిక్కుడుకాయ ఎండిపోయినప్పుడు లోపల గింజ కూడా ఎండిపోతుంది కదండి. చెట్టుని తీసేసేటప్పుడు చెట్టుకున్న గింజల మొత్తాన్ని అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు, అంటే నానమ్మ అవుతారు నాకు, నేను అమ్మమ్మ అంటాను, ఆవిడైతే అవన్నీ కోసేసి ఒక డబ్బాడు గింజలు అత్తయ్య గారికి ఇచ్చి పంపించారంట. అత్తయ్య గారు నేను తింటలేదు బావని, నువ్వు ఉడకేసి పిల్లలకు పెట్టా అన్నారు. ఇవి చాలా బలమండి, మంచిగా ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్నీ అందుతుంది మనకి. సో నేను ఇలాగ పిల్లలకు ఉడకేసి పెడుతున్నాను అనమాట. తినండమ్మా. శాంతల్లి, కెమికల్ ఎలిమెంట్స్ చెప్పు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టిటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. వెరీ గుడ్. మా షాను తల్లికి 30 కెమికల్ ఎలిమెంట్స్ అయితే వచ్చాయండి. మన తల్లి నీకు ఎన్ని వచ్చామా చెప్పు, నీకు వచ్చి చెప్పు వరుసగా. 16 చెప్పు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్. మా మనుకేమో 16 వచ్చినాయండి. ఇంకా మా షాను మను అబాకస్ నేర్చుకుంటున్నారు కదండి. ఇప్పుడైతే మా షాను మను విజిబుల్ సమ్స్ కూడా చేస్తున్నారు. అంటే గాల్లో అబాకస్ స్కేల్ ఊహించుకుని వాళ్ళు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మా షాను మను అవి కూడా అడుగుతాను. షాను, షల్ వి స్టార్ట్? విజిబుల్ సమ్స్. +16 +16
16 plus 3 plus 3 minus 4. minus 4 15 Very good. Plus 24 plus 24 minus 2 minus 2 plus 6. plus 6 28 Very good. Plus 51 plus 51 plus 6 plus 6 plus 1 plus 1 58 plus 17 plus 17 minus 5 minus 5 plus 2. plus 2 14 Very good. Plus 58 plus 58 plus 1 plus 1 minus 3. minus 3 56 Very good. Plus 57 plus 57 minus 2 minus 2 plus 3. plus 3 58 Very good, Nana. Plus 54 plus 54 minus 2 minus 2 plus 6. plus 6 58 వెరీ గుడ్. నా బంగారు తల్లి, నా సరస్వతి దేవి అంటే ఇదేనమ్మాయి. మనం నిన్ను అడగనా? దా. ఇక్కడ ఇది కూర్చో మనం షల్ వి స్టార్ట్. ఈ జడ ఏంటమ్మా ఇలా పీకేసేవు? మరి నేను పీక్కున్నానా? ఊడిపోయింది, మళ్ళీ వేస్తాను. పౌచ్ నుంచి పెన్సిల్ తీసేసుకున్నారు అన్నీ నాలుగు వాడతారు. ఓకే, చూడండి. ప్లస్ 51 ప్లస్ 7 మైనస్ 3. 55 వెరీ గుడ్ నాన్న. ప్లస్ 18 మైనస్ 1 ప్లస్ 2. 19 ప్లస్ 39 మైనస్ 3 39 కదా minus 3 ప్లస్ 1. 37 ఓకే, నెక్స్ట్ ప్లస్ 21 ప్లస్ 8 మైనస్ 4. 25 వెరీ గుడ్. ప్లస్ 17 మైనస్ 5 ప్లస్ 2 మైనస్ 5 14. వెరీ గుడ్ నాన్న. 19 మైనస్ 9 ప్లస్ 7. వెరీ గుడ్. ప్లస్ 44 మైనస్ 3 ప్లస్ 8. 49 వెరీ గుడ్. చూసారండి, మా షాను మనుకి విజువల్ సమ్స్ వచ్చేస్తున్నాయి. నాకు ఇది ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. అంటే యూట్యూబ్లో చాలామంది వీడియో చూస్తూ ఉంటాను నేను, అబాకస్వి. వాళ్ళు గాల్లో ఎంత పెద్ద పెద్ద లెక్కలు చేసేస్తారండి. నాకు ఎలాగో లెక్కలు రావు కదా, నా షాను మనుకి అని నేర్పించాలనుకున్నాను. అది ఇప్పుడు ఈ అబాకస్ క్లాసెస్ ద్వారా సాధ్యమైంది. వెరీ గుడ్. ఇంకా పిల్లల్ని అయితే కాసేపు చదివిచ్చేస్తానండి, తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఈరోజు ఫ్రైడే కదండి, మా ఇంటి దగ్గర సంత అయితే వేస్తారు. మేము డిన్నర్ అయితే చేసేసాము. మార్నింగ్ నేను పెసరవడియాల కూర అయితే ఉల్లిపాయలు మగ్గపెట్టే వరకు మాత్రమే చేశానండి. తర్వాత అయితే ఇంకా నేను కూర కంటిన్యూ చేయలేదనమాట. అది ఇంకా డిన్నర్లోకి వండాను అనమాట. నేను మార్నింగ్ మా హస్బెండ్ లంచ్కి రావట్లేదు, ఆఫీస్లో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, అక్కడ భోజనాలు అనేసి అన్నారు. ఇంకా పిల్లలకి ఎలాగో పులిహోర పెట్టి నేను ఒక్కదాన్నే కదా అనేసి నేను పెరుగన్నం అయితే తినేసానండి. ఇంకా పిల్లల్ని కరాటేలో దింపి వచ్చిన తర్వాత నేను పెసరవడియాల కూర అయితే వండుకుని వేడివేడిగా భోజనాలు అయితే చేసేసి సంతకైతే వెళ్ళామండి. సంతకు వెళ్ళి కూరగాయలు అయితే కొనుక్కుని తెచ్చుకున్నాను, ఒక 1 వీక్కి సరిపడా కూరగాయలు. సో ఇంక వీటన్నిటిని కవర్స్లోకి అయితే ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. సో ఇంకా అలాగా మా డే అయితే గడిచింది. ఈరోజు నా డే చాలా చాలా హ్యాపీగా, ఎంతో ప్రశాంతంగా గడిచిందండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. కానీ రేపు డే అయితే మాత్రం అస్సలు బాగోలేదు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియో